ఉద్యమాలు ఏవైతున్నాయో మీ అనుభవాన్ని మాకు ఎంతో సున్నితంగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్. వచ్చేసి మన అసుర మ్యూజిక్ డైరెక్టర్ బాలు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో నా పేరు రాజేష్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. క్రీడా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరు ఆలోచించారో తెలియదు, కానీ గత 5 సంవత్సరాల నుంచి అనుకుంటూ 8 నెలల క్రితం స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ని ఎంతో కష్టపడి రిజిస్ట్రేషన్ చేయించి ఒక 2 నెలలు ఒక పిచ్చుక్కలాగా తిరిగి లాస్ట్కు ఆగస్ట్ 29 స్పోర్ట్స్ డే రోజు ఆవిర్భవించడం జరిగింది మన స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్. దానికి సహకరించినటువంటి మన చీఫ్ అడ్వైజర్ అన్న ప్రశాంత్ అన్న గారు, తమ్మి నేనున్నా ఏదున్నా మీరు కంపల్సరీ నువ్వు మంచి చేస్తావు, ఏదున్నా నేనున్న తమ్మి నువ్వు కంపల్సరీ నువ్వు ఆర్గనైజేషన్ మంచిగా నడిపించు అని ముందుకు నడిపిస్తున్నటువంటి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చేసి మన ప్రొఫెసర్ సత్యనారాయణ సార్ నాకు తండ్రిలాగా భావిస్తే ఎప్పుడైనా మేము సారు రోజు మాట్లాడుకుంటాం, ఒకరోజు గొడవ పడుకుంటాం. ఏదున్నా కూడా మళ్ళీ తెల్లారే సార్కు నేను పోయి సారీ చెప్తా, సార్ నాకు ఓకే నువ్వు నా కొడుకు అన్నాడు. సో ఏదన్నా కూడా మన ఆర్గనైజేషన్కి ఫస్ట్ నుంచి ఆవిర్భావ సభ కూడా వచ్చి మనం అడగకుండా కూడా హెల్ప్ చేసి రాజేష్ నీ ఆర్గనైజేషన్ నడుపు నేనున్నా అంటూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రొఫెసర్ సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ దీప్లా గారు, మీరు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా కూడా సో మాకు సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా ఆహ్వానించి వచ్చినందుకు. సార్ ఓకే, మన మల్లికార్జున్ సార్ జీసీబీ కాలేజీలో పీఈటీ లెజిమ్స్లో తెలంగాణలోనే టాప్ మోడల్ సార్. అట్లాంటి సారు మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాజేష్, వాస్తవం మంచి ఎజెండా ఎంచుకున్నావు, క్రీడాకారుల కోసం కంపల్సరీ నువ్వు చెయ్యి, నా ముందు నేను ఉంటాను అని ముందుకు వచ్చి మీటింగ్కు కూడా పిల్లల్ని తీసుకొని ఆయన కారులో పిల్లల్ని తీసుకొని వచ్చినటువంటి మన సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన సైదుల్ గౌడ్ అన్న నాకు ఇంతవరకు అయితే యాక్చువల్గా ఫోన్లోనే పరిచయం, ఇప్పుడు ఫస్ట్ టైం చూసుకుంటాం అన్న నేను. సో అన్న మన విద్యార్థుల కోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోసం పోరాడుతూ ఉన్నాడు, సీనియర్ లీడర్ అన్న. కానీ నేను రీసెంట్గా అంటే అన్నకు జూనియరే నేను, అయినా కూడా అన్న టీం వేరే నా టీం వేరే, కానీ ఏదున్నా కూడా ఎప్పటికైనా కలిసే వాళ్ళమే. కానీ ఈ వేదికగా కలుస్తామని నేను ఊహించలేదు, పిలవగానే వచ్చినటువంటి అన్నగారికి ఓకే. సో ఇప్పుడు మనకు ఎస్ఎస్ఎఫ్ స్పోర్ట్స్ స్టూడెంట్ అసలు ఎందుకు పెట్టినాం, ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టినాం, అసలు క్రీడాకారుల సమస్యలు ఏంది, చాలామంది ఫిజికల్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ అసోసియేషన్ అని పెట్టారు, కానీ ఏకైక సంఘంగా మనది ముందుంది. సో క్రీడాకారులకు జరుగుతున్న అన్యాయమే కాదు, స్పోర్ట్స్ అనే ఫ్యామిలీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చిన్నప్పుడు 5 సంవత్సరాల విద్యార్థి నుంచి స్పోర్ట్స్ క్రీడాకారుల నుంచి 100 సంవత్సరాల విద్యార్థి ఓల్డ్ స్టూడెంట్ వరకు ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్లో భాగమవుతారని ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. వచ్చేసి మన ముఖ్య ఎజెండా మెగా డిఎస్సి కోసం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ అయినటువంటి 2 సార్లు కలిసినాం. మొన్న ప్రజా దర్బార్ కూడా 50 మందితో టీంతో వెళ్ళినాం, కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా మనం ఉద్యమం చేసినాం. కానీ నేను ఒక 100+, ఎందుకంటే ఎంతో మందికి అవగాహన ఉంది మన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మినిమం బీపీడీ చేసిన వాళ్ళు, అంటే డిగ్రీ తర్వాత బీపీడీ చేసి ఉంటారు కాబట్టి అవగాహన ఉంటే స్టేటస్లో చూసే 100-200 మంది వస్తారనుకున్నా, చాలా మంది నాకు ఫోన్ చేసిరు అన్న వస్తున్నామని కూడా రాలేదు. సో మనకు మనమే తమ్ముడు చెప్పినట్టుగా మన డిపార్ట్మెంట్ని మనమే కాపాడుకోకపోతే మనల్ని ఎవరు కాపాడుకోలేరు. సో మన హక్కులను మనమే కష్టపడి పోరాడి మనమే తెచ్చుకోవాలి, ఏదున్నా కూడా జాబులైనా సరే హక్కులైనా సరే.
సో మెగా డిఎస్సిలో పీటీ పోస్టులు ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం 164 చూపించి మేము నిరుద్యోగులు కాపాడుకుంటామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అది 16 పోస్టులు మాత్రమే పెంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులను మేము కాపాడుకుంటున్నామని సమాజానికి తెలియజేయాలనుకుంటుంది. కానీ మన పీఈటీ నిరుద్యోగులను నిరంకుశ చేసింది. సో మన పీఈటీలు ఏదైతుందో కంపల్సరీ ఇప్పుడు బీపీడీ చేసే జీసీపీ కాలేజీ విద్యార్థులు కూడా రెడీగా ఉంటారు. మనం ఏం కార్యాచరణ చేసినా కూడా అటువంటిది అయిపోయిన బీపీడీ అయిపోయిన 4-5 సంవత్సరాల పిల్లలు ముందుకు రావట్లేదు, చదువుకుంటారు, లైబ్రరీకి పోతారు, అన్న మేము వస్తామంటారు, లైబ్రరీలో ఉంటారు. సో మీరు లైబ్రరీలో కూర్చోవడం వల్ల లాభం లేదు. రోడ్డు మీదకి వచ్చి క్వశ్చన్ చేస్తే తప్ప మన హక్కులు మనం తెచ్చుకోలేము. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేసే విధంగా మన ఈ మీటింగ్ సమావేశం నిరుద్యోగుల గురించి, పీఈటీలకు జరుగుతున్న అన్యాయం గురించి పెద్ద ఎత్తున కార్యాచరణ త్వరలోనే ప్రకటించాలనుకుంటున్నాం. సైదులన్న నేను కంపల్సరీ ఒక యూనిట్ అయి ఏం చేయాలి. ధన్యవాదాలు. నీ పెట్టగానే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వ్యాయామ నిరుద్యోగుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ గత ప్రభుత్వం వేస్తని చెప్పి 164 పోస్టులు చూపించి పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి మారుస్తాం, మేము ఎక్కువ పోస్టులు ఇస్తామని, నిరుద్యోగులను కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం మేనిఫెస్టో చూపించిన విధంగా, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిన విధంగా, అభయాస్తంలో చూపించిన విధంగా ప్రతి వ్యాయామ విద్యా స్కూళ్ళలో పీటీ పెడతామని చెప్పిన ప్రభుత్వం ఏదైతుందో అది చెప్పకుండా 182 పోస్టులను పెట్టడం అనేది మేము బాధాకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులు 2 లక్షల పైన ఉన్నారు. బీపీడీ చేసిన విద్యార్థులు. అలాంటి వ్యక్తులకు నిరుద్యోగులను కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఏదైతుందో అలానే నిరుద్యోగులుగా చేస్తూనే ఉంది. ఇంకా 1600 పోస్టులు ఉంటే 182 పోస్టులు చూపించడం అనేది చాలా బాధాకరం. అట్లా నిరుద్యోగులను పట్టించుకోకపోవడం వల్లనే గత ప్రభుత్వం ఏదైతుందో గద్దెదించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్ని మళ్ళీ సవరించి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి 1000కి పైగా 1600 పోస్టులు ప్రతి స్కూల్లో ఉండే విధంగా చేయాలని మేము ఎస్ఎస్ఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి స్కూల్లో పీఈటీ లేక, క్రమశిక్షణ లేక విద్యార్థులు చాలా గంజాయి అలవాటు పడి వివిధ రకాలుగా క్రమశిక్షణ లేక చాలా తప్పదోడు పడుతున్నారు. అలాంటి విద్యార్థులు బాగుపడాలంటే దానికి కారణం పీఈటీనే. అలాంటి పీఈటీని మీరు స్కూళ్ళలో పెట్టుకోకుండా వేరే సబ్జెక్టులను పెట్టుకుంటూ చాలా ఇది అన్యాయం చేస్తారు. కాబట్టి మీరు తప్పకుండా పీఈటీలను తక్షణమే 16,000 పోస్టులు 1600 పోస్టులు వేసి పీఈటీలకు న్యాయం చేయాల్సిందిగా ఎస్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో వేదికగా ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశానికి రావడం జరిగింది. ఇదే రోజు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసి, ఇందులో వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పోస్టులు ఏం పెంచలేదు కాబట్టి మేము ఈ డిఎస్సిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మీరు రాష్ట్రంలో 4,675 స్కూళ్ళు ఉంటే 3,000 మంది పీటీలు మాత్రమే పనిచేస్తున్నారు. 16,674 పీటీ పోస్టులు ఖాళీగా ఉంది. అందులో వాటిలో వచ్చేసి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 164 పీటీ పోస్టులు చేస్తే ఆ పోస్టులకు 18 పోస్టులు కలిపి 182 పోస్టులు ప్రకటించడం జరిగింది. మరి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం కొరకు ఇవాళ మా పీటీ శిక్షణ పొందిన నిరుద్యోగులు ఈరోజు ప్రధాన కారణం. 1,00,000 మంది ఉన్నాం, మా ఓట్లు 10 లక్షలు ఉన్నాయి. మేము చాలా క్రియాశీలకంగా పనిచేస్తాం. ఎందుకంటే మిగతా ఆ రోజు వేరే సబ్జెక్ట్ టీచర్ పోస్టులు వచ్చినాయి కానీ పీటీ పోస్టులు రాలేదు. వేరే ఉద్దేశంతో మేము చాలా ఉద్యమాలు చేసి ప్రభుత్వం తెచ్చే ప్రయత్నం చేసినాం. ఆ రోజు ప్రభుత్వం రావడానికి ముందు ఎవరో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే ప్రతి పాఠశాల పీటీ పోస్ట్ వేస్తామని చెప్పారు. వారు అధికారులను చేపట్టగానే మూతపడిన పాఠశాల మొత్తం ఓపెన్ చేస్తామని చాలా సంతోషించినాం. అంటే విద్యా వ్యవస్థకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు పీటీ పోస్టుల కాడికి వస్తుంది
వీళ్ళు 2018 ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రతి పాఠశాల పీటీ పోస్టులను పెట్టుకుని 2018, ఇది 2023 ఎన్నికల మేనిఫెస్టో, ఇందులో కూడా 22వ పేజీలో ఇచ్చిన 36 పేజీలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠశాలకు పీటీ పోస్ట్ ఇస్తామని చెప్పేసి. కాబట్టి మేము అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి అన్ని ఎల్లినయాలు ఇవ్వాలి ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ సవరణ చేస్తారా, లేకుంటే పీటీ పోస్టులు 1600 పీటీ పోస్టులు పెంచాల్సిందే. 1,00,000 మంది విద్యార్థులు ఉన్నాం. మీరు చెప్పినారు నిరుద్యోగుల వల్ల మన ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి అని చెప్పినారు. మీరు కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ హై స్కూల్ మేము హై స్కూల్ అడిగినాం కానీ మీరు ఇవ్వాల్సింది అప్పర్ ప్రైమరీ ఒక 3,500 అప్పర్ ప్రైమరీ స్కూల్లోనే వాటికి కూడా ఇవ్వాలి, ఒక 16,000 ప్రైమరీ స్కూల్లోనే వాటికి కూడా ఇవ్వాలి. కానీ మీరు దశల వారీగా ఇస్తారనే ఉద్దేశంతో మేము లిస్టు డేటా కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 404 జూనియర్ కళాశాలలు ఉంటే అందులో 308 ఖాళీ ఉన్నాయి. ఈరోజు అవి భర్తీ చేయాలి. 136 డిగ్రీ కళాశాలలో వచ్చేసి అందులో 100 పైచీలకు అందులో డిఎల్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మేము అంటే వాటి గురించి ఇంకా నోటిఫికేషన్ అడగదు. ఇప్పుడు డిఎస్సీలో మాత్రం ఖచ్చితంగా 1600 పీఈటీ పోస్టులు రేపు భర్తీ చేస్తారని మేము ఆశిస్తున్నాం, విశ్వసిస్తున్నాం, నమ్మకంతో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి దీన్ని ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. అందుకొరకు మేము ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి మేము ప్రశాంతంగా మాట్లాడుతున్నాం. మీకే మద్దతు సపోర్ట్గా ఉన్నాము. ఇది మీరు ప్రకటించకుంటే తర్వాత మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. నేను ఎస్ఎస్ఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మెగా డిఎస్సీ అని చెప్పేసి 11,000 పైగా పోస్టులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 1,600 పైగా ఉన్నటువంటి పీటీ పోస్టులను ఆ మెగా డిఎస్సీలో ఓన్లీ 182 పోస్టులు మాత్రమే చూపించారు. నేను అనుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్పోర్ట్స్ మీద మొత్తం అవగాహన ఉంది. దయచేసి ఈ యొక్క పోస్టులని 1,600 పైగా పెంచి రాబోయే రోజులలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఒక సబ్జెక్టుగా పెట్టి ఆరోగ్య భారత్గా తన యొక్క పాత్ర వహించాలని చెప్పేసి ఈరోజు మేము ఈ ఎస్ఎస్ఎఫ్ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు బాగా ప్రకటించకపోతే మా యొక్క ఉద్యమ కార్యాచరణ కూడా ఈరోజు ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక ప్రకటించడం జరుగుతుంది. ప్రజాప్రభుత్వంగా వీళ్ళు భావించి ఎన్నుకున్నట్టు ఈ సందర్భంలో ఈ డిస్కషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జరుగుతున్న ఈ ప్రజాప్రభుత్వంలో అయినా మీకు న్యాయం జరుగుతుందంటే అందుకు భిన్నంగా శాంక్షన్ అయిన 1,600 పోస్టులకు కాదు వీళ్ళు కేవలం 120 పోస్టులే శాంక్షన్ కావడం చాలా విచారదాయకం. దీని తత్వమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న నోటిఫికేషన్ సవరిస్తూ ఉన్న 1,600 పోస్టులని శాంక్షన్ చేస్తూ డిఎస్సిని రీనోటిఫై చేయాలని ఎస్ఎస్ఎఫ్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. ముందుగా సభ అధ్యక్షత వహించినటువంటి ఎస్ఎస్ఎఫ్ ఫౌండర్ రాష్ట్ర అధ్యక్షుడు షాగంటి రాజేష్ అన్న గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేద్దామని ఆలోచన ఫస్ట్ అన్నకే వచ్చింది. సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలు పూజ్యులు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సత్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ దీప్లా సార్ గారికి, అదేవిధంగా మా అన్న ప్రశాంత్ చౌదరి అనే తపనతోటి చేసినప్పుడే మనకు పోస్టులు పెరుగుతాయి. ఇక్కడ ఇంత ముందుకు సైదులన్న 100 కార్యక్రమాలు చేస్తుండు, కానీ సైదులన్న చేసిన ప్రతి మీటింగ్కి 50 నుంచి 100 మందే పోతుంది. కానీ ఈ 100 మంది 1000 మంది అయినప్పుడే మన కాజ్ బయటకు పోతుంది. ఈరోజు నేను శాతవాహన యూనివర్సిటీలో పీసెట్ కండక్ట్ చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళిన, అక్కడ ఆల్రెడీ ఒక రిటైల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు ఒకసారి ఏం చెప్పిండంటే, సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని అడిగితే, సార్ నేను ఏం లేదు సార్ అన్ఎంప్లాయ్, ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పీడీలకు ప్రిపేర్ అవుతున్నా సార్ అన్న. అయితే పోస్టులు పడతాయని నన్ను అడిగిండు. సార్ పెరగవు సార్ అన్న. అయితే ఆ సార్ నాకు చెప్పింది ఏంటంటే 1984 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు ఈ డ్రిల్ మాస్టర్ పోస్టులు అనే వాటి గురించి ఆయనకు ఆలోచన వచ్చేటట్టు విధంగా చేసిందే ఇలాంటి సార్ వాళ్ళు. ఎందుకంటే వీరు ముందుకొచ్చి ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడితే అక్కడ ఇసులు కొట్టడం, ఎక్కడ అంటే గవర్నమెంట్ 2-3 రోజులు అతలాకుతలం చేసినప్పుడే ఆ సమస్య సీఎం దృష్టికి పోయింది. ఆ తర్వాతకి ఆయన పిలిచి ఏంది వీళ్ళ సమస్య ఏంది అని అడిగినప్పుడు వీళ్ళు వివరణ ఇచ్చినాక భారీ స్థాయిలో 2000 పైగా పోస్టులు పడ్డప్పుడు అప్పుడు అందరికీ అవకాశాలు వచ్చినాయి, మనకు కూడా వస్తాయి. నేను అందరికీ ఒకటే విన్నపం చేస్తున్నా, ఈ రోజు డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి 110 పోస్టులు కానీ, జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి 303 పోస్టులు కానీ, అదేవిధంగా 1600 పైగా ఉన్నటువంటి ఖాళీ పోస్టులు ఏదైతే పీటీలు ఉన్నాయో
మనందరం వాటిని భర్తీ చేసే విధంగా ఈ రోజు ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఏదో పేపర్ల 10 రోజుల నుంచి వస్తుంది. పీటీ 180, పీటీ 190, 162, 124 అని ఏ మనసులో పెట్టుకోకండి. మనందరం రేపటి నుంచి ఇప్పుడు సైదులన్న నేను వాస్తవంగా నేను ఈ రోజే ప్రకటిద్దాం అనుకున్నా. ఈ మీటింగ్ అయిపోయినాక ఇక్కడి నుంచే మనం పోయి సెక్రటరేట్ ముట్టించాలనే ఉద్దేశం నాకుంటే, కానీ సైదులన్న ఒక్కడిని దృష్టిలో పెట్టుకొని అన్న పాదయాత్ర చేద్దాం, ఈ 2-3 రోజులు మంచిగా అడిగి చూద్దాం అన్నాడు. కాబట్టి అన్న పెద్దలు నాకన్నా సీనియర్ చాలా ఉద్యమాలు చేసింది కాబట్టి అన్నకు ఒక అవగాహన ఉంది కాబట్టి అన్న మాటని జవదాటకుండా అన్న చెప్పిన విధంగానే అన్న ఎక్కడి నుంచి అయితే భువనగిరి నుంచి పాదయాత్ర చేస్తా అని చెప్పిండో మనందరం వల్ల భాగస్వాములం అయిదాం. ఆరోగ్య భారత్ నిర్మాణం కోసం ఇక్కడి నుంచే కార్యాచరణ మొదలు పెట్టాం. ఇంకోటి ఏంటంటే అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేటువంటి ఎవరికి లెక్కలేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ రోజు కూడా నిజంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రౌండ్ లో కష్టపడ్డోడే ఇక్కడికి వచ్చిండు, కానీ సర్టిఫికేట్ కొనుక్కొచ్చుకున్నాడు ఒక్కడు కూడా రాలేదు. ఎందుకంటే వానికి అవసరం లేదు. వానికి కావాల్సింది ఉద్యోగం, వానికి కావాల్సింది వ్యవస్థ కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి పీటీ కోర్సు ఉపయోగం కాదు. వానికి కావాల్సింది వాడి కుటుంబం, వాడు బాగుపడాలని. మనము ప్రతి ఒక్కరం పొద్దున లేచి శారీరక శ్రమ చేసి వచ్చిరాని చదువుతోటి 10th, ఇంటర్, డిగ్రీ పాస్ అయ్యి కష్టపడి బీపీడీ ఈవెంట్స్ చేసి ఈ కోర్సు చదివినాము. కానీ వాడు డైరెక్ట్ పోయి మహారాష్ట్రలో సర్టిఫికేట్ కొనుక్కొచ్చుకొని ఈ రోజు చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ సత్యనారాయణ సార్ గారు కూడా నేను ఒక్కటే తెలియజేస్తున్నా, సార్ మీరు నెక్స్ట్ ఏదన్నా ఇంటర్వ్యూ కానీ ఏదన్నా కండక్ట్ చేసేటప్పుడు నిజంగా క్రీడాకారుడు ఎవరు, నిజంగా క్రీడలో కష్టపడ్డ వ్యక్తులు ఎవరు, వాళ్ళ ఫేసులు చూసి వాళ్ళు మీకు, ఎందుకంటే 100 దగ్గర మీరు మాలాంటి విద్యార్థులను ఒక 10,000 మందిని చూసుంటారు, అందరూ మీకు ఐడెంటిఫై ఉంటారు. అలాంటి విద్యార్థులనే పరిగణలోకి తీసుకొని అలాంటి వారికి మార్కులు వేసినప్పుడు నిజమైన క్రీడాకారుడు 100 మంది క్రీడాకారులను తయారు చేసినప్పుడు ఆ 100 మంది 1000 క్రీడాకారులను తయారు చేసినప్పుడే మనకి జాతీయ అంతర్జాతీయ ఒలింపిక్ స్థాయిలో కూడా మెడల్ సాధిస్తాం సార్. అదేవిధంగా మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్గా రావాలి. భారతదేశంలో నరేంద్ర మోడీ కూడా ఫిట్ ఇండియా అనే ఒక కార్యక్రమం ప్రకటించిండు. అది ఎప్పుడు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గారు ఆయన ఈ ఫిట్ ఇండియా అనే మూవ్మెంట్ ఒక 5K రన్ ని ఢిల్లీ స్థాయిలో కండక్ట్ చేసినప్పుడు ఇదేదో బాగుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయినప్పుడే ఈ ఫిట్ ఇండియా అనే ఒక కాజ్ బయటకు వచ్చి ఈ ఆరోగ్యమైన ఫిట్ ఇండియా అనే కార్యక్రమం ప్రకటించాడు. మనం కూడా అందరం భాగస్వామ్యం అయ్యి మన హక్కులు సాధించుకోవాలంటే ఫస్ట్ మనందరం డిసిప్లిన్ గా ముందుకు వెళ్దాం. మనందరం కూడా ప్రతి ఒక్కరం భాగస్వాములై మన పోస్టులు తెచ్చుకునే వరకు కొట్లాడుతూనే ఉండాలని చెప్పేసి ఈ సభా వేదిక మీదుగా హెచ్చరిస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి ఖబర్దారు చేసి చెప్తున్నా, హెచ్చరించుకుంటూ చెప్తున్నా, ఈ పూర్తి స్థాయిలో ఈ 1600 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు కాక మీరు ఫిల్ చేయలేదనుకోండి, మీ గవర్నమెంట్ ని ఈ ఎంపీ ఎలక్షన్లు తప్పించుకుంటారేమో కానీ మరోసారి గద్దె దింపుతాము. ఎందుకంటే కేసీఆర్ లాంటి గారి వారిని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి వారిని నిరుద్యోగులు అనుకుంటే ఈ రోజు ఓడగొట్టరు, మిమ్మల్ని కూడా ఓడగొడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖబర్దార్ అధికారులు పిలుచుకొని మరొకసారి రివ్యూ మీటింగ్ పెట్టి పూర్తి స్థాయిలో సమీక్షించి ఆ తర్వాతే మీ నిర్ణయం తీసుకోవాలని ఈ రోజు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రంలోనే వ్యాయామ విద్యను ఒక కొత్త మలుపుతో చూడాలనే కోరికతో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మీరంతా నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులను కాదు, ఉపాధి లేనటువంటి మనం ఆల్రెడీ మనం జాబ్స్ లేకుండా మనం సేవ చేస్తూనే ఉంటాం. అది మాత్రం చాలా మంది గుర్తించదు. ఒక మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ రోడ్డు మీద వెళ్తే అతను సబ్మిట్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా రోజు ఏదో ఒక నిమిషం అన్న సేవవంతమైనటువంటి పద్ధతిలో కనుక ఉంటే యూనివర్సిటీ మొత్తం కూడా ఆరోగ్యవంతంగా తయారు చేసిన సత్తా చేరుకుంటుంది. అలాగే వ్యాయామ విద్య కూడా వస్తుంది. నేను ఎక్కడ మన సార్ సత్యనారాయణ సార్ 2 మీటింగ్లో చెప్పాను 20 సంవత్సరాల క్రితం. సార్ ఒకటి మాట చెప్పాను, ఏ వ్యవస్థ అయినా కానీ బాగుపడాలంటే ఏసీడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏసీడీ మీన్స్ ఏ ఫర్ ఎయిమ్, సి ఫర్ కమిట్మెంట్, డి ఫర్ డెడికేషన్. ఫెడరేషన్ పెట్టడం కాదు, పెట్టే ఆలోచన మంచిది. ఏ కమిట్మెంట్ ఉండాలి. దానికోసం ఎవరో 2-3 స్టేజ్ మీద ఉన్న వాళ్ళని కష్టపడడం అనేది పద్ధతి కాదు. దానికి ఇవ్వద్దని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం వల్ల అయిపోయింది. లేకపోతే ఈరోజు 200-300 కాలేజీలు పీఈటీలు లేక 4 ఉన్నారు తెలంగాణ మొత్తం జూనియర్ కాలేజ్. మా అందరి ప్రమోషన్స్ వస్తే మీలాంటి వాళ్ళు 300-400 మందికి పీడీలుగా, తర్వాత ఆఫీసులు పీజీలుగా కొన్ని వేల కోట్లు ఇచ్చేటి. దాన్ని అనుకున్నది ఎవరు కాదు, మన చెట్టును మనమే నడుపుతామని గట్టపదంగా చెప్పవచ్చు ఈ వేదిక. అలాంటి పరిస్థితులు లేకుండా మీలాంటి వాళ్ళు ఇప్పుడైనా ఉమ్మడిగా ఉండి ఈగో అనేది ఉంది, మన వాళ్ళే మన పోస్ట్ ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి హర్షవర్ధన్ రెడ్డి గారిని కూడా మీరు కలిస్తే డైరెక్ట్గా సీఎం గారికి తీసుకుపోయే అవకాశము అతని చేతిలో ఉంది. అతను కూడా ఎన్నోసార్లు అప్గ్రేడేషన్ గురించి కూడా అడుగుతున్నాడు. రాష్ట్ర అధ్యక్షుడైన మరి ఇప్పుడు
ఎమ్మెల్సీ క్యాండిడేట్గా 2 సార్లు కాంటాక్ట్ చేశారు. ఆయన ఏంటంటే మీకు అందరికీ తెలుసు, 24 గంటలు ప్రతి స్కూల్లో వెళ్ళి ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా రెస్పాన్స్ ఇస్తూ గ్రౌండ్ క్లాక్ 24/7 సేవ చేస్తున్నాడు. అతను కూడా కలుద్దాం, కలిసి నా ద్వారా కూడా మనందరం ఈ మన ఆశించేటటువంటి విషయాలను స్వార్థకం చేసుకోవడానికి, నిజం చేసుకొని మన కళని సాకారం చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి నేను మీ యొక్క ఒక బ్రదర్గా, ఒక వెల్ విషర్గా ఉంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాజేష్కు, నిర్వాహకులకు, ఎస్ఎస్ఎఫ్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరు. నేను ఇక్కడికి వచ్చాక నాకు తెలిసిన విషయం, నేను టీ న్యూస్ మాట్లాడగానే నాకు కొంతమంది ఫోన్ చేశారు, పేరు చెప్పను, ఫోన్ చేశారు. మీరు ఇప్పుడే ఆవేశపడి మాట్లాడకరి, మీరు అందరు మంత్రులతో టచ్లో ఉన్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి. మీరు నెగిటివ్ ఇప్పుడే మాట్లాడకరి. వాళ్ళు ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి, ఎన్నికల కోడ్ వచ్చాక నోటిఫికేషన్ వేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎన్నికల కోడ్ ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు, తర్వాత పోస్టులు పెంచుకోవచ్చు 3-4 రోజులు అని చెప్పేసి ఒక మాట నాకు చెప్పారు. చెప్పినందుకు ఆ టీవీస్ మాట్లాడితే అట్లా హోల్డ్లో పెట్టించిన, దీన్ని టెలికాస్ట్ చేయకు, ఒక 3 రోజులు ఆగుదాం, 4 రోజులు ఆగుదాం అని చెప్పాను. తర్వాత అమ్మడే కృష్ణ ఫోన్ చేసి, కృష్ణ గారు ఫోన్ చేశారు, 1000 మందితో ముట్టడి చేస్తున్నాం, తమ్ముడు ఆడినవి రా అన్నాడు. ఇప్పుడు ఆ ముట్టడిలో కూడా కనిపించొద్దని చెప్పేసి దానికి కూడా పోలేదు. ఇప్పుడు మన సబ్జెక్టు మాట్లాడుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి నిరుద్యోగుల పక్షాన్ని వచ్చినాం, నిరుద్యోగుల నుంచి మేము గెలిచినామని చెప్పారు. ఓకే, మాతో మేము గెలిపించుకున్నాం. ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ లేక మేము ఆ రోజు టీఆర్ఎస్ని గద్దెదించాలని అనుకున్నాం. ఒక నిరుద్యోగుల పోస్టులు రాలేవు కాబట్టి మరి ఆ కోణంలో మేము వీళ్ళకి అవకాశం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ 2008లో మెగా డిఎస్సీ, దాన్ని మెగా డిఎస్సీ అంటారు, 52,650 టీచర్ పోస్టులు భర్తీ చేసింది. తెలంగాణ వాటా వచ్చేసి అందులో ఆ రోజు చేసిన దాంట్లో 21,343 పోస్టులు తెలంగాణకు వచ్చినాయి. అంటే అందులో ఆ రోజు తెలంగాణ పీఈటీ పోస్టులు 948 పోస్టులు పీఈటీ పోస్టులు వచ్చినాయి తెలంగాణకి. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారి నోటిఫికేషన్ వేసినప్పుడు 11,062 పోస్టులు వేసాడు, 61 పోస్టులు వేసాడు. సభాధ్యక్షుడు ఎస్ఎస్ఎఫ్ స్పోర్ట్స్ ఫెడరేషన్, స్టూడెంట్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు షాగంటి రాజేష్ గారు, వారి యొక్క బృందం, అదేవిధంగా ఈనాటి కార్యక్రమం చేసినటువంటి పూజ్యులు గౌరవనీయులు ప్రొఫెసర్ వడ్డేపల్లి సత్యనారాయణ గారు, ప్రొఫెసర్ దీప్ల గారు, మరియు వేదికను అలంకరించినటువంటి డాక్టర్ మల్లికార్జున్ గారు, వినోద్ గారు, ఇతర పెద్దలు, అదేవిధంగా అన్ఎంప్లాయ్ పీట్ అసోసియేషన్ అధ్యక్షులు సైదుల్ గారు, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంతో బాధాతత్వ హృదయంతో మనకు మంచి జరుగుతుంది అని ఒక నూతన ఊరల్లో, నూతన ప్రభుత్వంలో మనకు చేసి 527 ప్లస్ 2,200 అంటే 2,727 పోస్టులు మెగా డిఎస్సి 2008 డిఎస్సిలో పడ్డారు. మీ అందరు తెలియాల్సిన విషయం. చాలామంది ఈవెన్ ఏజ్ బారై 44 ఏళ్ళు క్రాస్ అయ్యే టైంలో కూడా చాలామంది 2008 డిఎస్సిలో జాబ్ వచ్చినటువంటి ఎంతోమంది మిత్రులు, మన వ్యాపార మిత్రులు. అంటే ఇది మనం చేసినటువంటి కృషి, మనం అందరూ ఐక్యత ఉన్నప్పుడు ఇది జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, తప్పకుండా మీరు చేసే యొక్క కృషికి ఫలితం దక్కుతుంది. మీరు మనం చేయాల్సింది ఒకటే, నేను కూడా మీలో ఒక భాగస్వామ్యం ఉంటాను. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీ వెంట నేను ఉంటాను. మా వ్యాపార సంఘం కూడా మీ వెంట నడుచుకుని తెలియజేస్తాం. మీరు ఉద్యమం చేస్తా అంటే తప్పకుండా వ్యాపారాలందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా, మీకు సంఘీభావం తెలిసే విధంగా మేము తీసుకుంటాం. అదేవిధంగా వీళ్ళని త్వరలో, ఎందుకంటే 2001 డిఎస్సి ఒకటి మీకు తెలవాలి, అప్పటికే నోటిఫికేషన్ పడింది, ఫైనాన్స్ కాంక్రెన్స్ వచ్చింది, అన్నీ వచ్చినా కూడా ఏ విధంగా దీన్ని మరి మళ్ళీ కొత్త పోస్ట్ క్రియేట్ చేయాలని ప్రాబ్లం అయితే ఉద్దేశంతో అప్పుడు ఏం చేశారంటే, ఒక స్కూల్లో సైన్స్ పోస్ట్ తగ్గించారు, ఒక స్కూల్లో మ్యాథ్స్, ఒక స్కూల్లో సోషల్, ఒక స్కూల్లో ఇంగ్లీష్, ఒక స్కూల్లో తెలుగు, ఆ విధంగా తగ్గించుకొచ్చి ఫైనాన్స్ కాంక్రెన్స్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా, ఎవరైనా కోర్టు పోయినా కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆ నోటిఫికేషన్ వచ్చినా కూడా 2000 డిఎస్సిలో 930 కొత్త పోస్టులను మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంటే ఆనాడు ఉన్నటువంటి అధికారులు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒకసారి ఇట్లే అన్ని ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడు, మీరు అందరు గొప్ప గొప్ప సంఘాలు కదా, మీలో గొప్ప సంఘం ఎవరైనా అని అడిగి డైరెక్టర్ గారు అందరూ ఎవరికి వారు పిఆర్టీ, యూటీఎఫ్, ఎస్టీ, ఏపీటీఎఫ్ దాదాపు పెద్ద సంఘాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఒకరికొకరు ముఖం ఏంటి ఎవరు ఏంటి అంటే ఎవరికి వాళ్ళు, మాకు మా సంఘం పడి మా సంఘం ఎవరికి వాళ్ళు అనుకుంటారు. కానీ అర్థం కాలేదు. ఆయన లేచి చెప్పిండు,
ఇవాళ పీఈటీ సంఘం గొప్పదే అని అన్నాడు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు నోటిఫికేషన్ పడి ఫైనాన్స్ కాంట్రాక్ట్స్ క్లియరెన్స్ వచ్చినా కూడా ఈరోజు 930 కొత్త పీఈటీ పోస్టులను శాంక్షన్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలంటే ఆ సంఘం గొప్పది. మనం అనుకుంటే సాధించేది ఉంటుంది కాబట్టి ఈ రెండు మన గతంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ మీ దృష్టి తీసుకొస్తుంది కాబట్టి తప్పకుండా మీరు చేసే కార్యక్రమానికి వామపంచాయతీ సంఘం తరఫున మేము మీకు సంఘీభావం తెలియజేస్తూ మీ వెంట మేము అంటే ఒక ఆలోచన ఏముండే అంటే స్టార్టింగ్ నుండి కూడా అన్న వాళ్ళందరూ కలిసి ప్రోగ్రామ్ ఇంతకుముందు సైదులన్న ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసాడు. అట్లనే సీఎంను కలుద్దామని తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలను మంత్రులను అందరి మినిస్టర్స్ని అందరినీ కలుస్తున్నారు. వీళ్ళు అండ్ ఎస్ఎస్ఎఫ్ కూడా మన పీటీ అభ్యర్థులకు ఏదో చేయాలనే ఉద్దేశం కొద్ది స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం కావచ్చు, పోస్టులు పెంచాలని కావచ్చు, ఇండివిజువల్గా అంటే ఎవరికి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేస్తే బాగుంటుందని నేను ఎప్పటి నుండి అనుకున్నాను. ఈరోజు ఎలాగైతే నేను మొత్తానికైతే కలిశారు, నిజంగా హ్యాపీ మూమెంట్ అన్న. సరే ఈరోజు అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. బట్ ఒకవేళ అధికారులు అనుకుంటే అది పెద్ద సాధ్యం కాని పని కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే వాళ్ళు రిలీజ్ చేయాలని అనుకుంటే ఈ నోటిఫికేషన్ కూడా యాడ్ చేసి రిలీజ్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళ కార్యాచరణ ఎట్లా అంటే వాళ్ళు ప్రభుత్వం ఏం తలుచుకుంటే ఆ పనులు సమయాలలో అయిపోతాయి. కాబట్టి ఈ రోజైనా అంటే ఈ సమావేశం ఏర్పరిచి కలిసి ముందుకు పోతున్నాము అని ధైర్యంగా ముందుకు వచ్చి మిగతా వాళ్ళకు కూడా ధైర్యం చెప్తున్నందుకు అన్న మీకు మరొకసారి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటిదనంటే అన్న, ఆకలైన వాళ్ళే అన్నం గురించి అడగకపోతే కడుపు నిండినోడు ఎవరు అడగడు. దయచేసి గమనించండి. ఎప్పటి నుంచో వీళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు, ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నారు. కానీ స్టేజ్ పైన ఉన్న పెద్దలకి, ఇక్కడ పీటీ పీడీ అభ్యర్థులందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మన సమావేశం ఏందో మనందరికీ తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ అవకాశవాదానికో లేకపోతే వాళ్ళు మనల్ని యూజ్ చేసుకొని గెలవడానికో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 1600 పోస్టులు వేస్తామని, ఎక్కడ వేకెన్సీ ఉన్నా ఖాళీగా ఉన్న పోస్టులను నింపుతామని ఆ రోజు తెలియజేయడం జరిగింది. ఏ రోజు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రోజు కూడా విద్యా వ్యవస్థని రివ్యూ చేయకపోవడం కాక పీటీలను ఎవరిని కూడా పట్టించుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మన జీవితాలు బాగుపడతాయని కాంగ్రెస్ గవర్నమెంట్తో ఉంటూ వాళ్ళకు ఓట్లు వేపించి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించినాం మనం. వాళ్ళు తీరా గెలిచినాక వాళ్ళు అవకాశవాదం అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య, ఓడ దాటినాక బోడి మల్లయ్య అన్నట్టు శ్రీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మనం ఆల్రెడీ ఎంతమంది మంత్రులు ఉన్నారో అంతమంది మంత్రులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక 10 సార్లు ప్రజా దర్బార్లో 10 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మనం. అరే నాయనా, మాకు 1600 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, మీరు 160-180 వేకెన్సీస్ పోస్టులు చూపెడుతున్నారు, మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. పీటీ పోస్టులు 1600 ఉన్నా కానీ ఎందుకు నింపుతలేరు అని అడిగితే వారు రీప్రజెంటేషన్స్ అయితే తీసుకుంటారు కానీ దానికి రిటర్న్ ఎటువంటి మన ప్రజా దర్బార్లో మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం, దానికి ఎటువంటి సమాచారం కూడా లేదు. ఎందుకు ప్రజాపాలన పేరుకైనా ప్రజాపాలన అంటే సమాచారం ఇవ్వాలి, అటువంటిది ఏది లేదు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే, ఇప్పటికైనా నోటిఫికేషన్ రిలీజ్ అయినా 1600 వేకెన్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఫిల్ చేయాలని మా ఎస్ఎస్ఎఫ్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు టిఆర్ఎస్ గవర్నమెంట్ 2022లో ఒక జేఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే వారికి టిఆర్ఎస్ వాళ్ళకు 1990లో జీవన్ గుట్ట వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు విద్యా వ్యవస్థ మీద. 1990లో ఉన్న జీవోని తీసుకొచ్చి ఆ నోటిఫికేషన్లో పెడితే డబల్ పీజీ ఉన్న వాళ్ళకి జేఎల్ అర్హత ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదనేది నేను ఎస్ఎస్ఎఫ్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి అడగడం జరుగుతుంది. దాని మీద రీప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 194 మోడల్ స్కూళ్ళు అంటే ఒక్కొక్క దాంట్లో పీటీలను పెట్టినా 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి కూడా రిక్రూట్మెంట్ చేయాలనేది
డిమాండ్ చేస్తున్నాం స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి. దాంతోపాటు కాంగ్రెస్ అభయహస్తంలో పేజీ నెంబర్ 22లో వాళ్ళు ప్రతి పాఠశాలలో యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పీటీ ఫీజులు భర్తీ చేస్తామని చెప్పారు. అది అటువంటిది ఏది ఆ దిశగా కాకుండా వాళ్ళు ఓన్లీ 182 పోస్టులు వేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. అది లేదు. జాతీయ అంతర్జాతీయ క్రీడలో రాణించే వరకు క్రీడా పుస్తకాలు అన్నారు. అది లేదు. ఎటువంటి ముందడుగు లేకుండా ఓన్లీ వారికి అవకాశం ఉన్నంత వరకే 192 పోస్టులు వేయడం ఇది సిగ్గుచేటు, దుర్మార్గము. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ రాజకీయ అంటే ఒక ఎంపీ ఎలక్షన్ స్టంట్ కాకుండా నిజంగా క్రీడాకారుల అభివృద్ధికి క్రీడాకారులపై ప్రేమ ఉంటే 1600 పోస్టులు వేసి క్రీడాకారులకు న్యాయం చేయాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా మా జూనియర్